మెగా సునామీ. ఈ మధ్య కాలంలో వరుసగా సంభవిస్తున్న భూకంపాలు ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇవి రాబోయే భారీ ప్రళయానికి సంకేతాలుగా భావిస్తున్నారు చాలా మంది. ఇప్పటికే జపాన్ లాంటి దేశాలు ప్రళయం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చూసిన సందర్భాలున్నాయి. అయితే జపాన్లో తరచూ సంభవించే సునామీలు ఎంతటి భీకర స్థాయిలో ఉంటాయో ఇప్పటికీ సునామీ కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడే వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది. అవి తాటి చెట్టంత ఎత్తున విరుచుకుపడతాయి. కానీ 1000 అడుగుల ఎత్తున ఉన్న కెరటాలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తే ఎలా ఉంటుందో ఊహించండి. ఊహిస్తేనే ఒళ్ళు గగురు పడవడం ఖాయం. అయితే అలాంటి పెను ప్రమాదంగా మెగా సునామీ రూపంలో అమెరికాకు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సాధారణ భూకంపాల సమయంలో వచ్చే సునామీల కంటే భారీ కొండచర్యలు విరిగిపడటం లేదా అగ్నిపర్వతాలు కుప్పకూలటం వంటి సమయాల్లో వచ్చే మెగా సునామీలు సృష్టించే బీభత్సం ఊహలకు అందదని అంటున్నారు. అమెరికాలోని అలాస్కా, హవాయి, వెస్టోస్ ప్రాంతాలు ప్రస్తుతం ఈ ముప్పును ఎదుర్కొంటున్నాయి. ప్రత్యేకించి ఇవి అస్థిరమైన అగ్నిపర్వతాలు కలిగి ఉన్న ప్రాంతాలు కావడమే కాకుండా పెద్ద ఎత్తున కొండచర్యలు విరిగిపడి భూకంపాలకు ఎక్కువగా ఆస్కారం ఉన్న ప్రాంతాలు కావడమే ఈ ముప్పునకు కారణం అంటున్నారు. డైనోసార్లను అంతం చేసిన గ్రహ శకలం భూమిని తాకినప్పుడు కిలోమీటర్ పైనే సముద్ర కెరటాలు ఎగిసిపడ్డాయి. అవి సృష్టించిన ప్రభావాలు వదిలిన ఆనవాళ్లను ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరో హెచ్చరిక వస్తుంది. లా పాల్మాలోని కెనరీ ఐలాండ్ లో ఉన్న కుంబ్రే విజా అగ్నిపర్వతం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోవడం ద్వారా మెగా సునామీని సృష్టిస్తుందని, ఆ రక్కసి కెరటాలు అమెరికా తూర్పు తీరంపైకి పోటెత్తే అవకాశాలున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఇది ఎలా ఉంటుంది అంటే, లా పాల్మా అనే వెబ్ సిరీస్ లో చూపించిన అత్యంత భయానకమైన ఉపద్రవానికి ఇది వాస్తవ రూపంగా భావిస్తున్నారు. ఇక ఈ సిరీస్ కు ఆలోచన 2001లో డాక్టర్ సైమన్ డే, స్టీవెన్ వాట్ చేసిన హెచ్చరికలు. లా పాల్మాలోని కుంబ్రే విజా అగ్నిపర్వతం పశ్చిమ భాగంలోని 120 ఘనపు మైళ్ల రాయి ఒక్కసారిగా సముద్రంలోకి పడిపోతుందని, తద్వారా భారీ సునామీ కెరటాలను సృష్టించే అవకాశం ఉందని వారు తమ అధ్యయనంలో పేర్కొన్నారు. ఇప్పుడు ఉద్భవించే కెరటాలు అగ్నిపర్వతం వద్ద 2000 అడుగుల ఎత్తు వరకు ఉండి అమెరికాను తాకే సమయంలో 150 అడుగుల వరకు ఉంటాయని వారి పరిశోధన తేల్చింది. అయితే కొందరు నిపుణులు మాత్రం కుంబ్రే విజా సినారియోకు అవకాశమే లేదని కొట్టిపారేస్తున్నప్పటికీ ఈ అగ్నిపర్వతం ఎలాంటి సునామీ లేకుండా బద్దలైంది కాబట్టి అమెరికాలోని అలాస్కా, హవాయి, వెస్ట్ కోస్ట్ ప్రాంతాలు మెగా సునామీ ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతాలు గతంలో కొండచర్యలు విరిగిపడిన ఘటనలు, అగ్నిపర్వతాలు కుప్పకూలటం, భూకంపాల వంటి వాటితో సునామీలను ఎదుర్కొన్నాయి. ప్రస్తుత భూభౌతిక కార్యకలాపాలు, పర్యావరణ మార్పులు ఈ ప్రాంతాలను మరింత దుర్భరంగా మార్చేస్తున్నాయని చెప్తున్నారు. ఇవి తీర ప్రాంతాల్లో నివసించే కోట్ల మంది భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తాయనే ఆందోళనలు వ్యక్తమవుతుంది. మెగా సునామీ. ఈ మధ్య కాలంలో వరుసగా సంభవిస్తున్న భూకంపాలు ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇవి రాబోయే భారీ ప్రళయానికి సంకేతాలుగా భావిస్తున్నారు చాలా మంది. ఇప్పటికే జపాన్ లాంటి దేశాలు ప్రళయం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చూసిన సందర్భాలున్నాయి. అయితే జపాన్లో తరచూ సంభవించే సునామీలు ఎంతటి భీకర స్థాయిలో ఉంటాయో ఇప్పటికీ సునామీ కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడే వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది. అవి తాటి చెట్టంత ఎత్తున విరుచుకుపడతాయి. కానీ 1000 అడుగుల ఎత్తున ఉన్న కెరటాలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తే ఎలా ఉంటుందో ఊహించండి. ఊహిస్తేనే ఒళ్ళు గగురు పడవడం ఖాయం. అయితే అలాంటి పెను ప్రమాదంగా మెగా సునామీ రూపంలో అమెరికాకు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సాధారణ భూకంపాల సమయంలో వచ్చే సునామీల కంటే భారీ కొండచర్యలు విరిగిపడటం లేదా అగ్నిపర్వతాలు కుప్పకూలటం వంటి సమయాల్లో వచ్చే మెగా సునామీలు సృష్టించే బీభత్సం ఊహలకు అందదని అంటున్నారు. అమెరికాలోని అలాస్కా, హవాయి, వెస్టోస్ ప్రాంతాలు ప్రస్తుతం ఈ ముప్పును ఎదుర్కొంటున్నాయి. ప్రత్యేకించి ఇవి అస్థిరమైన అగ్నిపర్వతాలు కలిగి ఉన్న ప్రాంతాలు కావడమే కాకుండా పెద్ద ఎత్తున కొండచర్యలు విరిగిపడి భూకంపాలకు ఎక్కువగా ఆస్కారం ఉన్న ప్రాంతాలు కావడమే ఈ ముప్పునకు కారణం అంటున్నారు. డైనోసార్లను అంతం చేసిన గ్రహ శకలం భూమిని తాకినప్పుడు కిలోమీటర్ పైనే సముద్ర కెరటాలు ఎగిసిపడ్డాయి. అవి సృష్టించిన ప్రభావాలు వదిలిన ఆనవాళ్లను ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరో హెచ్చరిక వస్తుంది. లా పాల్మాలోని కెనరీ ఐలాండ్ లో ఉన్న కుంబ్రే విజా అగ్నిపర్వతం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోవడం ద్వారా మెగా సునామీని సృష్టిస్తుందని, ఆ రక్కసి కెరటాలు అమెరికా తూర్పు తీరంపైకి పోటెత్తే అవకాశాలున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఇది ఎలా ఉంటుంది అంటే, లా పాల్మా అనే వెబ్ సిరీస్ లో చూపించిన అత్యంత భయానకమైన ఉపద్రవానికి ఇది వాస్తవ రూపంగా భావిస్తున్నారు. ఇక ఈ సిరీస్ కు ఆలోచన 2001లో డాక్టర్ సైమన్ డే, స్టీవెన్ వాట్ చేసిన హెచ్చరికలు.
లా పాల్మాలోని కుంబ్రే విజా అగ్నిపర్వతం పశ్చిమ భాగంలోని 120 ఘనపు మైళ్ల రాయి ఒక్కసారిగా సముద్రంలోకి పడిపోతుందని, తద్వారా భారీ సునామీ కెరటాలను సృష్టించే అవకాశం ఉందని వారు తమ అధ్యయనంలో పేర్కొన్నారు. ఇప్పుడు ఉద్భవించే కెరటాలు అగ్నిపర్వతం వద్ద 2000 అడుగుల ఎత్తు వరకు ఉండి అమెరికాను తాకే సమయంలో 150 అడుగుల వరకు ఉంటాయని వారి పరిశోధన తేల్చింది. అయితే కొందరు నిపుణులు మాత్రం కుంబ్రే విజా సినారియోకు అవకాశమే లేదని కొట్టిపారేస్తున్నప్పటికీ ఈ అగ్నిపర్వతం ఎలాంటి సునామీ లేకుండా బద్దలైంది కాబట్టి అమెరికాలోని అలాస్కా, హవాయి, వెస్ట్ కోస్ట్ ప్రాంతాలు మెగా సునామీ ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతాలు గతంలో కొండచర్యలు విరిగిపడిన ఘటనలు, అగ్నిపర్వతాలు కుప్పకూలటం, భూకంపాల వంటి వాటితో సునామీలను ఎదుర్కొన్నాయి. ప్రస్తుత భూభౌతిక కార్యకలాపాలు, పర్యావరణ మార్పులు ఈ ప్రాంతాలను మరింత దుర్భరంగా మార్చేస్తున్నాయని చెప్తున్నారు. ఇవి తీర ప్రాంతాల్లో నివసించే కోట్ల మంది భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తాయనే ఆందోళనలు వ్యక్తమవుతుంది. మెగా సునామీ. ఈ మధ్య కాలంలో వరుసగా సంభవిస్తున్న భూకంపాలు ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇవి రాబోయే భారీ ప్రళయానికి సంకేతాలుగా భావిస్తున్నారు చాలా మంది. ఇప్పటికే జపాన్ లాంటి దేశాలు ప్రళయం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చూసిన సందర్భాలున్నాయి. అయితే జపాన్లో తరచూ సంభవించే సునామీలు ఎంతటి భీకర స్థాయిలో ఉంటాయో ఇప్పటికీ సునామీ కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడే వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది. అవి తాటి చెట్టంత ఎత్తున విరుచుకుపడతాయి. కానీ 1000 అడుగుల ఎత్తున ఉన్న కెరటాలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తే ఎలా ఉంటుందో ఊహించండి. ఊహిస్తేనే ఒళ్ళు గగురు పడవటం ఖాయం. అయితే అలాంటి పెను ప్రమాదంగా మెగా సునామీ రూపంలో అమెరికాకు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సాధారణ భూకంపాల సమయంలో వచ్చే సునామీల కంటే భారీ కొండచర్యలు విరిగిపడటం లేదా అగ్నిపర్వతాలు కుప్పకూలటం వంటి సమయాల్లో వచ్చే మెగా సునామీలు సృష్టించే బీభత్సం ఊహలకు అందదని అంటున్నారు. అమెరికాలోని అలాస్కా, హవాయి, వెస్టోస్ ప్రాంతాలు ప్రస్తుతం ఈ ముప్పును ఎదుర్కొంటున్నాయి. ప్రత్యేకించి ఇవి అస్థిరమైన అగ్నిపర్వతాలు కలిగి ఉన్న ప్రాంతాలు కావడమే కాకుండా పెద్ద ఎత్తున కొండచర్యలు విరిగిపడి భూకంపాలకు ఎక్కువగా ఆస్కారం ఉన్న ప్రాంతాలు కావడమే ఈ ముప్పునకు కారణం అంటున్నారు. డైనోసార్లను అంతం చేసిన గ్రహశకలం భూమిని తాకినప్పుడు కిలోమీటర్ పైనే సముద్ర కెరటాలు ఎగిసిపడ్డాయి. అవి సృష్టించిన ప్రభావాలు వదిలిన ఆనవాళ్లను ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరో హెచ్చరిక వస్తుంది. లా పాల్మాలోని కెనరీ ఐలాండ్ లో ఉన్న కుంబ్రే విజా అగ్నిపర్వతం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోవడం ద్వారా మెగా సునామీని సృష్టిస్తుందని, ఆ రక్కసి కెరటాలు అమెరికా తూర్పు తీరంపైకి పోటెత్తే అవకాశాలున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఇది ఎలా ఉంటుంది అంటే లా పాల్మా అనే వెబ్ సిరీస్ లో చూపించిన అత్యంత భయానకమైన ఉపద్రవానికి ఇది వాస్తవ రూపంగా భావిస్తున్నారు. ఇక ఈ సిరీస్ కు ఆలోచన 2001లో డాక్టర్ సైమన్ డే, స్టీవెన్ వాట్ చేసిన హెచ్చరికలు లా పాల్మాలోని కుంబ్రే విజా అగ్నిపర్వతం పశ్చిమ భాగంలోని 120 ఘనపు మైళ్ల రాయి ఒక్కసారిగా సముద్రంలోకి పడిపోతుందని, తద్వారా భారీ సునామీ కెరటాలను సృష్టించే అవకాశం ఉందని వారు తమ అధ్యయనంలో పేర్కొన్నారు. ఇప్పుడు ఉద్భవించే కెరటాలు అగ్నిపర్వతం వద్ద 2000 అడుగుల ఎత్తు వరకు ఉండి అమెరికాను తాకే సమయంలో 150 అడుగుల వరకు ఉంటాయని వారి పరిశోధన తేల్చింది. అయితే కొందరు నిపుణులు మాత్రం కుంబ్రే విజా సినారియోకు అవకాశమే లేదని కొట్టిపారేస్తున్నప్పటికీ ఈ అగ్నిపర్వతం ఎలాంటి సునామీ లేకుండా బద్దలైంది కాబట్టి అమెరికాలోని అలాస్కా, హవాయి, వెస్ట్ కోస్ట్ ప్రాంతాలు మెగా సునామీ ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతాలు గతంలో కొండచర్యలు విరిగిపడిన ఘటనలు, అగ్నిపర్వతాలు కుప్పకూలటం, భూకంపాల వంటి వాటితో సునామీలను ఎదుర్కొన్నాయి. ప్రస్తుత భూభౌతిక కార్యకలాపాలు, పర్యావరణ మార్పులు ఈ ప్రాంతాలను మరింత దుర్భరంగా మార్చేస్తున్నాయని చెప్తున్నారు. ఇవి తీర ప్రాంతాల్లో నివసించే కోట్ల మంది భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.